ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం దగ్గర భద్రతకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కొన్ని మార్పులు చేపట్టగా జగన్ ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీ ఏర్పాట్లను తొలగించింది. ప్రస్తుతం ఏపీ మాజీ సీఎం జగన్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ ఫ్యామిలీ కోసం ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. జగన్ కోసం 980 మంది సెక్యూరిటీ అంటూ ఈ దేశంలో ఏ నాయకుడికి అంత సెక్యూరిటీ లేదు అంటూ కొన్ని పత్రికలు రాసిన సంగతి తెలిసిందే. వైసీపీ కూడా దీనికి కౌంటర్ ఇచ్చింది. అంత తప్పుడు రాతలని 180తోనే జగన్ కి సెక్యూరిటీ కల్పించారని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. జగన్ ఇంటి చుట్టూ చెక్ పోస్టులు తొలగించారు. జగన్ కి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో అసెంబ్లీలో చట్ట సవరణ చేసి జగన్ కి సెక్యూరిటీ తగ్గించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. అయితే సాధారణ ఎమ్మెల్యేకు మాజీ సీఎంకు ఇచ్చినట్టుగానే సెక్యూరిటీ ఇస్తారని కూటమిలో చర్చ జరుగుతోంది. అక్కడక్కడ దాడులు గొడవలు జరుగుతున్నా మాజీ సీఎంకి సెక్యూరిటీ తగ్గిస్తే ఏ చిన్న ఘటన జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. జగన్ పై ఇంతకు ముందే కోడికత్తి గులకరాయి దాడులు జరిగినటువంటి ఘటనలతో ఏదన్నా జరిగితే చంద్రబాబుదే బాధ్యత అంటున్నారు వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు. మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తొలగించింది ప్రభుత్వం. సెక్యూరిటీ తగ్గించారని పెద్దిరెడ్డి ఫ్యామిలీ హైకోర్టులో పిటిషన్ వేశారు. జగన్ కి సెక్యూరిటీ తొలగిస్తే వైసీపీ కూడా కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంది. జగన్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి.